ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. షుగర్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్గా ఉండటానికి రకరకాల ఆహార నియమాలు పద్ధతులు ఉంటాయి. అలాంటి వాటిలో చాలామందికి తెలియంది, అసలు ఆలోచనలోకి రాని విషయం ఒకటి ఉంది. తినే భోజనాన్ని కానీ ఆహార పదార్థాలను కానీ బాగా నమిలి స్లోగా తింటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్గా ఉంటాయి. రక్తంలో షుగర్ పెరగకుండా నియంత్రణలోకి బాగా ఉంటున్నది. ఇన్సులిన్ బాగా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ప్యాంక్రియాస్ గ్రంథి కూడా బాగా పనిచేస్తూ ఉంది. ఇది సైంటిఫిక్గా రుజువైన వాస్తవం. నమిలి మెల్లగా తినటానికిను స్పీడ్గా మింగేయటానికి డిఫరెన్స్ చాలా ఉంది. కాబట్టి షుగర్ వ్యాధితో బాధపడేవారు, మందులు వేసుకునేవారు కానీ లేదా కొన్ని పద్ధతుల ద్వారా నియంత్రణలో ఉంచుకునేవారు కానీ ఈ మంచి అలవాటును ఒకటి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మరి మీరు స్టార్ట్ చేయాలంటే రీజన్ తెలియాలి కదా. బాగా నమిలి స్లోగా తింటే ఎందుకు అట్లా ఉంటుందనే విషయానికి వస్తే, మనం తినే మొలకలు కానీ, ఉదయం పూట ఏదన్నా విత్తనాలు కానీ, లేకపోతే మధ్యాహ్నం భోజనం కానీ, సాయంకాలం తినే డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే పుల్కా కూర కానీ, ఏదైనా సరే అరగంట నుంచి 30 గంట సేపు లేదా గంట సేపు అయినా సరే కొద్దిగా ముద్దలు పెట్టుకుని బాగా 15-20 సార్లు చొప్పున, కొంచెం కుదిరితే అట్లా ఎక్కువైనా సరే నమిలి తిన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ఆహార పదార్థాలు బాగా నమిలినప్పుడు ఇవి నోట్లోనే ఎక్కువ భాగం బ్రేక్ చేయబడతాయి. పెద్ద మొక్కలు మెతుకులన్నీ కూడా, గింజలు కానీ చిన్నగా విభజించబడతాయి. ఇట్లా ఎక్కువసేపు నోట్లో నమలటం ద్వారా ఈ తినే ఆహార పదార్థాలలో ఏ పోషకాలు ఉన్నాయి అనేది నమలటం ద్వారా బయటకు వస్తాయి అన్నమాట. అదే మింగేసామనుకోండి, పైన కవర్ ఉంటుంది కదా, బ్రేక్ అయిపోయేసరికి తెలియదు అన్నమాట. అందుకని బాగా నమిలేసరికి మెతుకులు ముక్కలని చిన్నగా అయినప్పుడు అందులో ఉన్నాయి బయటకు వచ్చేసరికి ఈ నోటి నుంచి ఆహార పదార్థాల్లో ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత చక్కెర పదార్థాలు ఇందులో అంటే పిండి పదార్థాలు ఉన్నాయి, ఇవన్నీ టేస్ట్కి తెలుస్తాయి. ఇవి నర్వస్ ద్వారా పొట్ట, ప్రేగులకి, ప్యాంక్రియాస్కి, లివర్కి ఇక్కడి నుంచి సిగ్నల్స్ పంపిస్తాయి అన్నమాట. ఇవి ఏమని ఇస్తాయంటే, ఈ ఆహారాల్లో ఇవన్నీ ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మీ దగ్గరికి రాబోతున్నాయి ఇవన్నీ, మీరు అప్పటికి ఇవన్నీ రెడీ చేసుకోండి డైజెషన్ చేయటానికని ఈ ఇండికేషన్, డైరెక్షన్ బాగా వెళ్ళిపోతుందన్నమాట. అందుకని మీ ఆహారం నోట్లో నుంచి పొట్టలోకి వెళ్ళాక 1.5-2 గంటల సేపు అక్కడ డైజెషన్ జరగాలి. ఆ తర్వాత చిన్న ప్రేగుల్లోకి వెళుతుంది. చిన్న ప్రేగుల్లోకి ఆహార పదార్థాలు ఎంటర్ అయ్యేటప్పుడే ఆహారంతో వచ్చి ఇన్సులిన్ కలవాలి. చిన్న ప్రేగుల్లోకి ఆహారం వచ్చి అక్కడి నుంచి ఇంకొంచెం జీర్ణమై బ్లడ్లోకి వెళ్ళేసరికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇక్కడ ఎంత చక్కెర పదార్థాలు ఉన్నాయో అంత ఇన్సులిన్ రెడీగా ప్యాంక్రియాస్ గ్రంథి చేసుకుని బ్లడ్లోకి వదిలి ఉండాలి. అందుకని మీరు స్లోగా బాగా నమిలి తిన్నప్పుడు ఇందులో ఉండే చక్కెర స్థాయిలు మోతాదు తెలిసిపోయి ప్యాంక్రియాస్ గ్రంథికి సరైన డైరెక్షన్ వెళ్ళి ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ ఎక్కువ సరిపడా ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. మనం తీసుకునే ఆహారాల్లో మాంసకృతులు ఉన్నాయనుకోండి, ఆ మాంసకృతుల్ని డైజెషన్ చేయడానికి ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ని కూడా ఈ ఆహారం ప్రేగుల్లోకి వెళ్ళేసరికి ఆ జ్యూస్ కూడా మోతాదు రెడీ చేసుకుని ఉండటానికి డైరెక్షన్ కరెక్ట్గా వెళుతుంది. అట్లాగే మనం తినే ఆహారాల్లో కొవ్వులు ఉంటాయి అనుకోండి, ఆ కొవ్వులు నరిగించే పైత్యరసాన్ని కూడా లివర్ తయారు చేసి ఈ ఆహారం ప్రేగుల్లోకి వచ్చేసరికి అక్కడ వదలాలి. అంటే ఆహారం అక్కడికి వెళ్ళేసరికి అది తయారు చేసుకుని సిద్ధంగా ఉంచి అక్కడికి తొయ్యాలి కదా. అందుకని స్లోగా నమిలి తినటం బాగా మంచి అలవాటు అనమాట. ఇలా అన్ని అవయవాలకి డైరెక్షన్ బాగా వెళ్ళి ఆ అవయవాలన్నీ కూడా జీర్ణాది రసాలని తగు మోతాదులో ఉత్పత్తి చేసుకుని సరైన సమయానికి బాగా విడుదల చేయటానికి ఇదొక మంచి అలవాటు. అదే మనం స్పీడ్గా పెద్ద ముద్దలు పెట్టుకుని మింగేసామనుకోండి, ఇవన్నీ బ్రేక్ అవ్వవు. కాబట్టి డైరెక్షన్ లివర్కి, ప్యాంక్రియాస్కి సరిగా వెళ్ళవు. ఈ ఆహారాలు ఆ ప్రేగుల్లోకి వెళ్ళి మళ్ళీ బ్లడ్లోకి వెళ్ళాక అప్పటికప్పుడు హడావిడిగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు హడావిడిగా ప్యాంక్రియాటిక్ జ్యూసులు, లివర్ జ్యూసులు ప్రొడ్యూస్ చేయాలంటే సరిగా ప్రొడక్షన్ జరగదు, టైం చాలదు.
అందుకని ఇండైజెషన్ సమస్యలు రావటం, గ్యాసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ కావటం, పోషకాలు సరిగా ఒంటికి పట్టకపోవటం, ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ మెల్లగా నమిలి తినటానికి రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్గా ఉండే విధానాన్ని ఎలా స్టడీ చేశారంటే, కొంతమందికి 10 సార్లు నమిలించారండి, మరికొంతమందికి 20 సార్లు, మరికొంతమందికి 30 సార్లు, 4వ రకం వారికి 40 సార్లు నమిలించారు. అందరికంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా జరగటానికి, ఇన్సులిన్ బాగా పని చేయటానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గటానికి ఈ 3 విషయాలు ఎవరిలో బాగా ఉన్నాయంటే 30 సార్లు 40 సార్లు నమిలిన వారిలో ఇది బాగా జరిగిందని సైంటిస్టులు రుజువు చేశారనమాట. అంటే నమలటానికి ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ ప్రొడక్షన్కి సంబంధం బాగా కనపడుతుంది. అందుకే ఎక్కువ ఇన్సులిన్ బాగా రావటానికి, ఇన్సులిన్ బాగా పని చేయటానికి మంచి అవకాశం కలుగుతున్నది ఇలా గనక చేయగలిగినప్పుడు. మీరు తినే ఆహారాల్లో పిండి పదార్థాలు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అలాగే పీచులు ఎక్కువ ఉంటే మరీ మంచిది. అందుకని తినే ఆహారాలన్నీ ఫైబర్ ఎక్కువ ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, లో ఫ్యాట్, లో కార్బ్స్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇలా ఉన్నవన్నీ సమిష్టిగా కలిసిన ఆహారాలు మీరు తింటూ ఉంటే ఇవన్నీ స్లోగా అరుగుతుంటాయి, స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. ఇవన్నీ తిన్నప్పుడు స్లోగా ఇండికేషన్ వెళ్ళింది కాబట్టి అవన్నీ రెడీ చేసుకుని చక్కగా చక్కెర స్థాయిలు వెంటనే బ్లడ్లోకి వెళ్ళిన వెంటనే నియంత్రణలోకి వచ్చేస్తాయి. బ్లడ్లో నుంచి సెల్స్లోకి చకచకా వెళ్ళిపోతాయి. ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్లోగా తిన్నప్పుడు తగ్గుతున్నది. కాబట్టి ఇలాంటి ఆహారాలు 3 పూట్ల మీరు తినగలిగితే మంచిది. అదే మెత్తగా పాలిష్ పట్టిని, రిఫైన్ చేసిని, కాస్త తేలిగ్గా మింగేసేటట్టు కనుక వండుకుని గబగబా మింగేశారనుకోండి, ఇడ్లీ, ఉప్మా టపటప్ మింగేస్తాం, తెల్లటన్నం నమలక్కర్లా మింగేస్తాం. కాబట్టి ఇండికేషన్ సరిగా వెళ్ళదు, ఈ బెనిఫిట్స్ని మిస్ అవుతాం. రక్తంలో చక్కెర స్థాయిలు ఊరికే పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇట్లా అన్ని పోషకాలు ఈ రకమైన స్థితిలో ఉండే విధంగా కొంచెం జాగ్రత్త పడి బాగా నమిలి తింటే షుగర్ ఉన్న వారికి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.